ఇక ఈవీఎంలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫోటోలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. బీహార్ ఎన్నికల నుంచి కొత్త నిబంధన అమలు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఇక పోటీ చేస్తున్న అభ్యర్థుల సీరియల్ నెంబర్లు స్పష్టంగా కనిపించాలని ఈసీ పేర్కొంది. అభ్యర్థుల పేర్లు, ఫోటోలు కూడా స్పష్టంగా ఉండాలని తెలిపింది. ఇక త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కూడా ఇవే నిబంధనలు వర్తించనున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లెవెల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లెవెల్ చెప్పండి, ఈవీఎంలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈవీఎంల పైన అనేక ఆరోపణలు వస్తున్నాయి. చాలా చోట్ల కూడా ఇవాళ ఈవీఎంల వర్కింగ్ సంబంధించి కావచ్చు, ఈవీఎంల మానిటరింగ్ సంబంధించి కావచ్చు, ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారని చెప్పేసి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణల నేపథ్యంలో ఈసీఐ అనేక అంశాలను జోడిస్తూ అనేక కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈవీఎంల పైన కలర్ ఫోటోతో పాటు వారి సింబల్ ను కూడా కలర్ లో పెట్టాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొచ్చింది. అది ఇప్పుడు వచ్చే అన్ని ఎలక్షన్లకు కూడా వర్తింపు చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రకటించింది. ఈవీఎంలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, గుర్తులతో పాటు కలర్ ఫోటోలు తప్పనిసరి అని తేల్చి చెప్పింది. బీహార్ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా ఈసీ నిర్ణయించింది. ఈవీఎంలపై ఈసీ ఈ పేర్లతో పాటు బీహార్ ఎన్నికల నుంచే ఇది అమల్లోకి తేవడానికి కసరత్తు చేసినట్లు కూడా స్పష్టం చేశారు. ఫోటోలు స్పష్టంగా అంటే ఏదైతే గత కొద్ది రోజులుగా ఇటు కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తానని చెప్పారు. అనేక చోట్ల ఓట్ల గల్లంతు జరిగింది. ఓట్లు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి అనుకూలంగా బీజేపీ పార్టీ తొత్తుగా ఈసీ వివరించిందని చెప్పేసి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇటు అనేక రకాలుగా అనేక విధాలుగా దీన్ని అధ్యయనం చేసి ఇవాళ ఒక పరిశోధనలు చేసిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు కూడా మనకు తాజాగా తెలుస్తుంది. అభ్యర్థి పేరును దానిపైన ఏదైతే సింబల్ అంటే ప్రధానంగా ఒక పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరు, అభ్యర్థి ఆ పార్టీకి సంబంధించిన సింబల్ ను పూర్తిగా కలర్ సైజ్ ఫోటోతో పాటు ఉండేలా ఏర్పాటు చేశారు. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఈవీఎంలపై 70 అంటే 20 మిల్లీమీటర్ల సైజులో ఒక అభ్యర్థి ఫోటో ఉండేటట్టు 40 మిల్లీమీటర్లతో పార్టీ సింబల్ ఉండేట్లు కూడా ఈ సందర్భంగా ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇది వచ్చే ఎన్నికలు అంటే బీహార్ ఎన్నికల నుంచే దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు కూడా ఈసీ ప్రకటించింది. అంటే ఖచ్చితంగా ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఇదే షరతులు వర్తిస్తాయి, ఇదే నిబంధనలు వర్తిస్తాయి అని చెప్పేసి కూడా తేల్చి చెప్పింది. అయితే ఈవీఎంలకు సంబంధించి అనేక చోట్ల అనేక రకాలుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రధానంగా ఈసీ స్పష్టం చేసింది. అయితే ఎలాంటి అవకతవకలు జరగకుండా కావచ్చు, అంతేకాకుండా కొంత హిల్ సెక్షన్ అంటే ప్రధానంగా ఎక్కువ పెద్ద పెద్ద కొండలు ఆ ఏరియాలో ఉండే విలేజ్ కావచ్చు, రిమోట్ ఏరియాలో ఉండే పోలింగ్ బూత్లకు సంబంధించి కావచ్చు, ఆ బూత్లలో కొంత లైటింగ్ అంటే ప్రధానంగా కరెంటు ఉండకపోవడం, లేదంటే చీకటిగా ఉండడం, అక్కడ అనేక సమస్యలతో అక్కడ ఉన్న పేర్లు కావచ్చు, సింబల్స్ కనిపిస్తలేవని చెప్పేసి గతంలో ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిసింది. అంతేకాకుండా ప్రధానంగా గుర్తును పోలిన గుర్తు అంటే ఒక కారు గుర్తును పోలినట్లు ఆటో గుర్తుండడం కావచ్చు, రోడ్ గుర్తు కావచ్చు, అనేక గుర్తులు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉండడంతో అవి పూర్తిగా కారును పోలిన గుర్తుగానే ఉండడంతో కారు కేసే ఓట్లన్నీ కూడా ఇటు ఆటో కావచ్చు, రోడ్ రోలర్ కావచ్చు, ఇతర సేమ్ గుర్తుకున్నట్లు ఉండడంతో ఆయా గుర్తులకు ఓట్లు పడ్డ దాఖలాలు ఆధారంతో సహా బీఆర్ఎస్ పార్టీ ఈసీఐకి సమర్పించింది. ఈసీఐ సమర్పించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. పూర్తిగా ఇవాళ ఏదైతే ఈసీఐ ప్రక్షాళన ప్రారంభించడం తెలుసుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈవీఎంలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు కావచ్చు, ఈవీఎం పైన అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా తెలుస్తుంది. దీంతో కొంత అనుమానాలు అయితే నివృత్తి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కలర్ ఫోటోతో పాటు అభ్యర్థి పేరు కలర్ లో ఉండడం కావచ్చు, సైజు దాని పర్టికులర్ సైజు ఉండడం కూడా కొంత అభ్యర్థులకు కావచ్చు వారికి సంబంధించి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా ఈసీఐ తీసుకున్న ఈ ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఇది ఖచ్చితంగా
కొంత హర్షించదగ్గది అని చెప్పేసి కూడా రాజకీయ నిపుణులు చెప్తున్నారు. మొత్తానికి ఓటు చోరీ తర్వాత ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కావచ్చు, ఇటు దేశవ్యాప్తంగా అనేక పార్టీలు చేస్తున్న ఆరోపణల తర్వాత ఇవాళ ఈసీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రియా, రైట్ లివిలిటీ, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు గాని గుర్తులు గాని కలర్ ఫోటోలు తప్పనిసరిగా ఉండాలని చెప్పింది. అట్లాగే అభ్యర్థుల సీరియల్ నెంబర్ కూడా స్పష్టంగా కనిపించే విధంగా ఉండాలని చెప్పింది. అండ్ ఇది బీహార్ ఎలక్షన్ నుంచే కొత్త నిబంధన కూడా అమల్లో ఉండబోతోంది. అండ్ అట్లాగే అతి త్వరలో రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కూడా సంబంధించి ఇవే షరతులు వర్తిస్తాయని చెప్పుకొచ్చింది.